కూటమి ప్రభుత్వంలో రోడ్లు వేస్తే కనీసం నెల రోజులు కూడా ఉండటం లేదని సిపిఎం నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురం నగరంలోని ప్రధాన రోడ్లలో గుంతలు పడిన తీరుపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గుంతలు పడ్డ రోడ్లలో వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత నెల 8వ తేదీన రోడ్డు వేస్తే ఇప్పుడు అది గుంతలమయంగా మారిందన్నారు. అంటే కాంట్రాక్టర్లు ఎంత అధ్వానంగా రోడ్లు వేశారో అర్థమవుతోందన్నారు. ఇందులో మున్సిపల్ అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు ఎంత వాటాలు ఉన్నాయో సమాధానం చెప్పాలన్నారు. కనీసం రోడ్ల గురించి ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పరిస్థితి లేదని వారు విమర్శలు చేశారు. ఇప్పటికైనా రోడ్లు వేయకపోతే వచ్చే సోమవారం రోజు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వైఖరి వెంటనే రోడ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం వైఖరి రోడ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం వైఖరి కాపాడండి ప్రజల ప్రాణాలను రక్షించాలి అధికారుల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వైఖరి అనంతపురం నగరంలో నట్టె నడిబొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు ఎదురుగానే ఉన్నటువంటి మెయిన్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ రోడ్డు గుంతలమయం ఏర్పడి కొద్దిపాటి వర్షం వచ్చినా వాహనదారులు కానీ రోడ్లలో నడిచేటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నా పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ లేదా పరిపాలిస్తున్న పాలకులకు కానీ ఎమ్మెల్యే కూడా ఈ సమస్య ఏ మాత్రం పట్టడం లేదంటే నగరంలో ఉండే సమస్యలను వీరు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనారు. అందుకే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వరిమడి నాటి వేసి ఆ విధంగా మేము నిరసన తెలుపుతున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రోడ్లను బాగు చేయకపోగా గత నెల కిందట పోయిన నెల 8వ తేదీ వేసినటువంటి రోడ్డు నెల రోజులు తిరగకముందే పాడైపోయిందంటే దీంట్లో అధికారులకు వాటా ఎంత పోయింది, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత లంచాలు ముట్టినాయనేది చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలా. నెల రోజులకే రోడ్డు పాడై ఉన్నది, వింతలో వింతగా ఉంది. ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి జరగదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లావజీ పడి కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి చెత్త పనులకు వీళ్ళు తల ఊపి ఈరోజు ఈ రోడ్డు పాడైపోయింది. మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు కమిషనర్ గారు మేము రోడ్డు వేస్తామంటున్నారు. పోయిన రోడ్డును బాగు చేసేది ఎవరు? ఆ రోడ్డు నాణ్యత లేకుండా చేసినటువంటి వారు కాంట్రాక్టర్ మీద వేయించుకున్నటువంటి మున్సిపల్ అధికారులపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబో రోజు సోమవారం రోజు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గరే మేము కూడా అక్కడే నిరసన తెలపాలని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. అనంతపురం నడిబొడ్డున ఉన్న సప్తి సర్కిల్లో గత నెల రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఇక్కడ అనంతపురంకి చేసినప్పుడు రోడ్డు వేసినారు. ఆ రోడ్డు ఇప్పుడు చూస్తే ఏ మాత్రమో రోడ్డే లేదు, అంత గుంతలమయంగా ఏర్పడింది. చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కానీ మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాము, మేము చేస్తాము అని చెప్తున్నారే కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాదయ్యా. అనంతపురంలో నడిబొడ్డున ఉన్న సబ్జీ సర్కిల్లో కానీ ఇక్కడ మన త్రివేంట ఏరియాలో కానీ వార్డుల్లో కానీ రోడ్లు గుంతలమయమై ఏర్పడి చాలామంది నడాలు ఇరుక్కొట్టుకొని కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకొని చాలా ఇదిగా ఉన్నారు. ఫస్ట్ రోడ్లు బాగు చేయండి అయ్యా మీరు అంటే ఇదిగో చేస్తాం, ఇదిగో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామంట. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లే వెళ్ళిన వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పి కళ్ళబోలి మాట చెప్తున్నారే కానీ నాయకులు ఇంతవరకే కానీ పట్టించుకున్న పాపం పోలే. దాదాపు నెల రోజుల కిందట ఇదే కమిషనర్ గారు కానీ
ఎమ్మెల్యే గారు కానీ తపోవనం సర్కిల్ తపోవనం పోయే దారిలో సోమనాథ్ సర్కిల్లో పోయే దారిలో రిషిదా పబ్లిక్ స్కూల్ దగ్గర బ్రిడ్జి సైడ్ కాలువ అవి రెండు పొయ్యి చాలా అధ్వానంగా ఏర్పడింది. అది చెయ్యండి అంటే అది చేయలేదు. రోడ్లు వెంటనే అనంతపురం నడిబట్టి ఉన్న రోడ్లు వెంటనే బాగా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కోరుతున్నాం. కాంగ్రెస్. నా పేరు ప్రకాష్ రెడ్డి, సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు.